అందరికీ వందనాలు. మరొక టాపిక్ మనం ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నామండి. టాపిక్ నెంబర్ 5. టాపిక్ నెంబర్ 5 ఏమండి? టాపిక్ పేరు చెప్పండి. జీవితములో ఆత్మీయత. గడి చెప్పు, గడి చెప్పాలా? జీవితములో ఆత్మీయత. గట్టిగా చెప్పండి. జీవితములో ఆత్మీయత. గట్టిగా. పరిచర్యలో ఆత్మీయత. జీవితములో ఆత్మీయత మొదట ముఖ్యమా, పరిచర్యలో ఆత్మీయత మొదట ముఖ్యమా? గట్టి చెప్పాలా? అంటే నీకేమర్థమైంది? నిలబడు. ఎవరు అక్కడ? చెప్పు నాన్న. కొంచెం వివరించండి. ఓకే, ఇంకా వివరించండి. బాగా ఆలోచిస్తున్నారు సిస్టర్. కూర్చోండి. చెప్పండి. నిజ జీవితంలో ఆత్మీయంగా జీవిస్తే ఓకే. అంటే ఏంటి? వివరించు. ఆత్మీయంగా జీవిస్తే అంటే ఏంటి? ప్రతి కనపరచాలి. సత్యముగా జీవించడం, నీతిగా జీవించడం, యథార్థముగా జీవించడం, భక్తిని పెంచుకోవడం. వెరీ గుడ్, బాగానే మాట్లాడుతున్నారు. కూర్చోండి. కొంతమంది చూసారా మీరు, జ్యోతిర్మయుడా అని గొంతు చించుకొని మార్చేస్తారు. ఎందుకట్లా? మైకు తీసుకుంటే గొంతు మారుస్తారు కొంతమంది. మామూలు మాటలు మాట్లాడతారు. మామూలు మాట్లాడిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మనము అందరము పరిశుద్ధులముగా అని ఏదో మారుతుంది. ఏం ప్రాబ్లం వాళ్ళది? ఇక్కడ ఎవరో గొంతు మార్చి పెద్ద పాస్టర్ అనిపించుకోవాలనుకున్నాము మనం. యాకోబు వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చాడు. ఫస్ట్లో వచ్చాడు లేదా? చెప్పండి. జంతు చర్మము చేతులకు వేసుకొని వచ్చాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చాడు లేదా? చెప్పండి. అప్పుడు ఏమన్నాడు? నీ పేరు ఏంటంటే ఏమన్నాడు? గడి చెప్పాలా? ఏమన్నాడు? యాకోబు అంటున్నావు. చదువుకోసారిగా బైబిల్ చూస్తున్నాను. ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి నువ్వు. పాస్టర్లు పాస్టర్మ్మలు బైబిల్ బాగా చదవండి. హలో, చదువు రాకపోయిన వాళ్ళు చదువు నేర్చుకోండి. చదువుకున్నామ్మా నువ్వు? పాస్టర్మ్మలు నిలబడు. ఇక్కడ పాస్టర్మ్మలు ఎవరు వచ్చారు? నిలబడు. వెరీ గుడ్. చదువుకున్నారా మీరందరూ? చదువు రాని వాళ్ళు కొంచెం చదువుకోండి. ఓకేనా? ఏమ్మా కరెక్టనా? ఏం చదివారు మీరు? ఇంటర్మీడియట్. మీరు చదవలేదు? మీరు చదవలేదు. చదువు రాని వారు దయచేసి చదువుకు నేర్చుకోండి. వంట నేర్చుకున్నావా లేదా? చెప్పు. మరి చదువు కూడా నేర్చుకోవచ్చా? చెప్పమ్మా. నేర్చుకోవాలా? నీకు వస్తుంది చదువు? ఇంటర్మీడియట్. మీరేంటి? చదువు వస్తుందా లేదా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దయచేసి కూర్చోనండి. ముఖ్యంగా పాస్టర్లు, సేవలో ఉన్నవాళ్ళు దయచేసి చదువు నేర్పించండి. ఎందుకంటే నీకు బైబిల్ చదివితేనే నీకు గ్రహింపు వస్తుంది. చదువు రానే కొంచెం గ్రహిస్తారు, కానీ అవకాశం చదువు నేర్చుకోండి. తప్ప? గట్టి చెప్పండి.
యాకోబు జంతు చర్మం తగిలించుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వస్తే ఏమన్నాడు, నీ పేరేంటంటే ఏమన్నాడు. అప్పుడు అతనికి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? స్వరము చూస్తే యాకోబులాగా కనపడుతుంది, తడిమి చూస్తే, అందరు చెప్పాలా, స్వరము చూస్తే, గడి చెప్పు, స్వరము చూస్తే యాకోబులాగా, తడిమి చూస్తే, మళ్ళీ చెప్పు, అలాగే మనము పాట పాడుతూ ఉంటే, మైకులో పాట పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, అయ్యో అబ్బబ్బబ్బా ఎంత పెద్ద భక్తుడు, ఎంత పెద్ద భక్తురాలు అనుకుంటున్నారని స్వరం చూసి. మీ ఇంటికి వచ్చి, మీ కాలనీకి వచ్చి, మీ పేటకొచ్చి నీ గురించి కొంచెం తడిమి చూస్తే ఏమనిపిస్తుంది? అంతే భక్తి కనపడుతుందా, వేరే కనపడుతుందా? గట్టి చెప్పాలా. వేరే కనపడుతుందనే వాళ్ళు చేతులు ఎత్తాలా. వేరే కనపడుతుందంటే నీకు జీవితంలో ఆత్మీయత లేదు. స్వరము చూసినా తడిమి చూసినా ఒకటే కనపడాలా. స్వరము చూస్తే ఒకటి, తడిమి చూస్తే ఇంకొకటి, అంటే జీవితంలో ఏమి లేదు నీకు. మళ్ళా పరిచర్య చేయాలని పరిగెత్తున్నావు. దేనికి పరిచర్య చేస్తావు? జీవితంలో ఆత్మీయత ఉండాలనా లేదా? అది టాపిక్ ఇక్కడ. మినిస్ట్రీ అంటే చాలామందికి పర్ఫార్మెన్స్ అనుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి చేయాలా కాదు. ముందు అలా మారితే అలా చేస్తావు. అందరు చెప్పండి, ముందు అలా మారితే, గడి చెప్పాల, ముందు అలా మారితే అలా చేస్తాం. మంచోడు ఏం పని చేస్తాడు? గడి చెప్పండి. చెడ్డవాడు ఏం చేస్తాడు? లోపల చెడ్డవాడై ఉండి మంచి పని చేయొచ్చా? చేయలేడు కాదు, చేయొచ్చు. చేయలేడంట. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు చెప్పండి? లోపల ఉండేది ఒకటి, చేసేది బయటికి చేయొచ్చు. అలానే లోపల నీవు ఆత్మీయంగా లేకపోయినా పరిచర్యలో తెల్ల డ్రెస్ వేసుకొని, ఆదివారం ఒక్కరోజు తెల్ల డ్రెస్ వేసుకొని, శనివారం సిద్ధకుడుగా పెట్టి, మండే టు ఫ్రైడే నీ ఇష్టం వచ్చి తిరుగుతున్నావంటే జాగ్రత్త, నీకు జీవితంలో ఆత్మీయత లేదు. జీవితంలో ఆత్మీయత లేకుండా పరిచర్యలో ఆత్మీయత యాక్షన్ చేస్తున్నాం. అందుకోసమనే చాలామంది జీవితాల్లో రిజల్ట్ లేదు. నేర్చుకో కరెక్ట్గా ఈరోజు. సత్యము నిజము ఏంటండి? గడి చెప్పాలా. సత్యము నిజము ఒకటే వేరా? గడి చెప్పాలా. రెండు ఒకటే అంటున్నావంటే నీకు తెలియదు. అది ప్రాబ్లం నీకు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. అందరు తీసుకోండి. సత్యమందు వారిని అందరు చదవండి మా. అక్కడ పైన సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం. అందరు చెప్పాలా. సత్యము. గట్టి చెప్పాలా. నీ వాక్యమే సత్యము. నీ వాక్యము సత్యమా, నీ వాక్యమే సత్యమా? నీ వాక్యమే సత్యము. ఇంకా గట్టిగా. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే అంటే నీ వాక్యమే అంటే చెప్పండి ఏమ్మా. దేవుని వాక్యము మాత్రమే సత్యము. బయట టీవీలో చెప్పేది, డాక్టర్ చెప్పేది, న్యూస్ పేపర్లో వచ్చేది నిజాలు, సత్యము కాదు. సత్యము మారదు, నిజాలు. అర్థమవుతుందా?
ఈరోజు ఒక రిపోర్టు ఇట్లా చూపించవచ్చు, రేపటికి అదే రిపోర్ట్ మారుతుందా లేదా? రిపోర్టు అన్నటువంటి నిజాలు, సత్యము మారదు. ఇది కరెక్ట్గా అర్థం కావాలి నీకు. వింటున్నారండి మీరు? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరితిరి. సత్యమా నిజమా? గడి చెప్పాలా? వెరీ గుడ్. డాక్టర్ రిపోర్టు నీకు బాగలేదని డాక్టర్ రిపోర్ట్ చెప్పారు. డాక్టర్ రిపోర్ట్ నిజమా సత్యమా? చెప్పాలా? చెప్పాలా? నిజం నమ్ముతావా సత్యం నమ్ముతావా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసుక్రీస్తును ఎంతమంది అంగీకరించారు ప్రభువుగా? చేతులెత్తాలా గట్టిగా. వెరీ గుడ్. రెండవ ప్రశ్న అడుగుతున్నా, మీలో ఎంతమంది ధనవంతులు? చేతులెత్తు. ఎందుకు ఎత్తలేకపోతున్నారు వాళ్ళు? సత్యము తెలియదు వాళ్లకు. అదే మీకు చూపించేది. ఇప్పుడు చదువు. ఇప్పుడు 2 కొరింథీ 8:9. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూసి బంగారు చూసి లేదు కాబట్టి చేతులు ఎత్తలంలా నువ్వు. ఇప్పుడు చదువు 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ చదవాలమ్మా, స్లోగా చదువునా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరు దరిద్రుడాయను? యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీకు ప్రభువేనా? ప్రభువే. గట్టిగా చెప్పండి. ప్రభువే. ఆయన దరిద్రుడైనాడా? అయ్యాడు. చెప్పండి. యేసుక్రీస్తు మీకు ప్రభువేనా? ఆయన దరిద్రుడయ్యాడా? అప్పుడు నీవు ఏం కావాలా? గట్టి చెప్పు. గట్టి చెప్పు. నీ దగ్గర బ్యాంకులో డబ్బులు ఉన్నాయా? బంగారు ఉందా? నీ పేరిట ప్లాట్లు ఉందా? 2 ఎకరాలు ఉందా? 3 ఎకరాలు ఉందా? సంబంధం లేదు. ఈ వాక్యమే సత్యము. అది పట్టుకోవాలను. నీ వాక్యమే సత్యము కాబట్టి నేను క్రీస్తులో ధనవంతుణ్ణి అనలా. అది వయలెంట్ బలాత్కారులు అంటే అట్లా మాట్లాడతారు. అందరు చెప్పు. ఇప్పుడు నేను. గట్టి చెప్పు. గట్టి చెప్పు. అక్కడ ఎవరో చేతులు ఎత్తకుండా భయపడారు చూడు, వాళ్ళు చెప్పాలి కరెక్ట్గా. ఇప్పుడు చెప్పు గట్టిగా. నేను యేసుక్రీస్తులో ధనవంతుణ్ణి. చెప్పు. 10 సార్లు చెప్పాలా. 1 2 కొంతమంది ముసిముసి నవ్వుతున్నారు అక్కడ. హలో హలో అమ్మా, నువ్వేం చెప్పకుండా కూర్చున్నావు. నువ్వు చెప్పాలా, ప్రతి ఒక్కరు చెప్పాలా, వినాలి. ఇక్కడ ఎప్పుడైతే యేసు క్రీస్తులో నేను ధనవంతుని ధనవంతురాలను నువ్వు చెప్తావో అప్పుడు నీ అప్పులు, నీ అప్పుల సమస్యలు, ఇంట్రెస్ట్ ఎక్కడ తెచ్చావో అన్నిటినీ తొలగిపోయేదానికి దేవుడు మార్గము తెరుస్తాడు. ఆమేన్ చెప్పు. గట్టి చెప్పు. ఇంకా గట్టి చెప్పు. నీ వాక్యమే సత్యము. నిజమేంటి? బ్యాంకులో లేవు డబ్బులు, బంగారు లేదు, నిజం అది. సత్యం ఏంటి? ఇది. సత్యం నమ్ముతావా నిజం నమ్ముతావా? చేతులు ఎందుకు పైకి ఎత్తలేకపోయినావంటే నిజము నమ్మావు నువ్వు, అందుకో చేతులు పైకెత్తలా. సత్యము నమ్మినవాడు చేతులు పైకెత్తి చెప్పాలి, నేను యేసుక్రీస్తులో ధనవంతుణ్ణి. అలా నోటితో చెప్తే దేవుడు నీకు సమకూరుస్తాడు. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఇప్పుడు నాకు చేతులు ఎత్తాలా. ఎవరు ఇక్కడ పేదవారు? చేతులెత్తో. అతనికి అర్థం కాలే, నిద్రపోతున్నాడు అతను. హలో
ఎవరు ఇక్కడ పేదవారు? ఆమెకు అర్థం కాల, ఇద్దరు కల 2 చేతులు ఎత్తింది ఆమె. సరిగ్గా వినండి. చాలామంది దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే మేము పేదవారమండి అని అనుకుంటున్నాను. ఏంటి చెప్పాలి గట్టిగా? మేము పేదవారమని అనుకుంటున్నావు కాబట్టి దేవునికి కానుకలు ఇవ్వడానికి నీకు కష్టమవుతుంది. ఎందుకంటే నిజము నమ్ముతున్నావు, సత్యం నమ్మలేను. సత్యం ఏం చెప్తుంది? ఆయన దారిద్ర్యం వలన నేను ధనవంతునయ్యాను. కరెక్టే బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కరెక్టే అప్పులు ఉన్నాయి, కరెక్టే బియ్యం లేవు మీ ఇంట్లో, కరెక్టే కందిపప్పు లేదు, కరెక్టే స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నావు, కానీ నోటితో మాత్రం నేను పేదవాణ్ణి అనకూడదు. నువ్వు ఎక్కడైనా ఈ రోజు నుంచి నోటితో పేదరికములో ఉన్నాను, పేదవాడిని అంటున్నావంటే నీవు వాక్యము నమ్మడం లేదు, నిజం నమ్ముతున్నావు. మార్చుకో పద్ధతి. నోరు చాలా జాగ్రత్త. రేపు ఎల్లుండి చెప్తా, నేను రేపు ఈ రోజులో చెప్తా, చూస్తాం పాయింట్స్. అది నోరు చాలా జాగ్రత్త. నోరు మారితేనే నీకు ఆత్మీయత వచ్చినట్టు లెక్క. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను. గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? దేవుడు నిన్ను నన్ను నీతిమంతుడిగా చేశాడా లేదా? గట్టి చెప్పాలా? నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేశాడా లేదా? గట్టి చెప్పాలా? నిన్ను పరిశుద్ధుడిగా చేస్తే పరిశుద్ధమైన పనులే చేయాలా, పాపం చేయాలా? మరి కొంతమంది ఎందుకు పాపం చేస్తున్నారు? లోపల నన్ను దేవుడు పరిశుద్ధ పరచాడనే విషయం వారికి హృదయంలో తెలియలేదు. ఇంకా ఈ రోజు నుంచి నీ హృదయంలో పడాలా, నన్ను ఆయన ప్రతి పాపము నుండి విడుదల కలగ చేశాడు అని నమ్మిన వారు పరిశుద్ధంగా మాత్రమే జీవించాలా. దొంగగా దొంగ పనులు పాపము చేస్తున్నావంటే నీ హృదయములో ఇంకా నీకు సత్యం నమ్మలేదు. దేవుడు నిన్ను నా కుమారుడిగా, నీతిమంతునిగా, ఆరోగ్యవంతునిగా, పరిశుద్ధునిగా, ధనవంతునిగా దేవుడు చూస్తూ ఉంటే నిన్ను నీవు పాపిగా ఇంకా చూసుకుంటున్నావు. బాధల్లో ఉన్న వ్యక్తిగా చూసుకున్నావు. నో, నీ బాధ అంతా నేను అనుభవించాలని యేసుప్రభు చెప్తున్నప్పుడు, మన సమస్త బాధ ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఇచ్చే ధనము, సంతోషము, సమాధానము, ఐశ్వర్యం మనం తీసుకోవాలనా లేదా? ఇలా నీవు ఆలోచన చెయ్యడం స్టార్ట్ అయితే నీ జీవితంలో ఆత్మీయత మొదలవుతుంది. అందరూ చెప్పండి ఆమేన్. చెప్పండి. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మీరు రోమా గ్రంథము 8వ అధ్యాయము ప్రతిరోజు చదివితే మీకు జీవితంలో ఆత్మీయత అంటే ఏంటో అర్థమవుతుంది. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. రోమా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనము. రోమా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. 1 minute. ఎస్, చదవండి. కాబట్టి ఇప్పుడు వినాలా? ఇంకొక ట్రాన్స్లేషన్ ఏముందంటే, యేసు క్రీస్తులో ఉన్నవారికి ఏ నింద లేదు. ఏంటి? కేస్ ఈజ్ క్లోజ్డ్ అని ఉంది. నింద లేదు ఎవరి మీద? ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు ఎంతమంది? చేతులెత్తాల. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు. వెరీ గుడ్. ఇప్పుడు మన మీద నింద ఉందా? గట్టి చెప్పు. గట్టి చెప్పాలా? చూస్తాను నేను ఇప్పుడు. అర్థమైందో లేదో చెప్పాలా. నెంబర్ 1, నీ మీద నింద వేసేవారు ఎవరు? 3 ఉన్నారు. నెంబర్ 1, వెరీ గుడ్, అపవాది. ఈ వచనం ప్రకారం అపవాది నీకేం చేస్తాడు? గత కాలంలో చేసిన పాపములు, గత కాలంలో నీవు చేసిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నప్పుడు వాటిని అంగీకరించాలనా, తిరస్కరించాలనా? గడి చెప్పు. ఎవరైనా రాత్రి పగలు ఆలోచన చేస్తున్నప్పుడు నీవు చేసిన గతంలో చేసిన పాపం నీకు గుర్తొస్తుందంటే నీకు ఈ వచనం అర్థం కాలేదు. జీవితంలో ఆత్మీయత రావాలంటే
ఏ సైతాను పెట్టే ఏ జ్ఞాపకాలైనా సరే తిరస్కరించాలా. నా యేసు ప్రభులో నాకు ఏ నింద లేదని చెప్పాల నోటితో. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకరు ఎవరు నిందిస్తారు నిన్ను? ఒకరు సైతాన్ని నిందిస్తారు. నెంబర్ 2, ఇతరులు నిందిస్తారు కొన్నిసార్లు. అవునా కదా? ఇతరులు నిందించినప్పటికీ నువ్వు తీసుకోవాలన్నా తీసుకోకూడదా? గట్టి చెప్పాలా? తీసుకోవాలి. తీసుకోవాలన్నా తీసుకోకూడదా? గట్టి చెప్పండి. ఇంకా గట్టి చెప్పడం లేదు. ఆ వచనం ప్రకారం ఇతరుల నింద కూడా తీసుకోకూడదు. ఇప్పుడు మీకు అర్థమైందని చెప్తాను నేను. ఒక ఉదాహరణ బాగా వినాలి ఇక్కడ. ఏమండి, ఒక ఉదాహరణ చెప్తాను నేను. మీ ఇద్దరు నిలబడండి బ్రదర్. మీ ఇద్దరు ఎస్, ఇక్కడ సరే మీరు నిలబడండి. మీ ఇద్దరు నిలబడండి. మీ ఇద్దరు ఎస్. మీ పేరు అయ్యగారు? సురేష్. మీ పేరేంటి? మహేష్. ఓ బాగుంది కాంబినేషన్. సురేష్, మహేష్. వినాలి ఇక్కడ. మీ ఊరేది? ఏముంటా? మునుగురు, కుల్మూరు. మీ ఊరు? పాళ్ళ. ఓకే సరే, పేరు తర్వాతలే, ముందు మహేష్ కదా మీది. ఇలా వినాలి ఇక్కడ, బాగా వినాలా. మహేష్ గారు సురేష్ గారి ఇంటికి వెళ్తున్నారు. ఒకరోజు స్వీట్లు కొనుక్కున్నారు. ఏం స్వీట్లు ఫేమస్ ఇక్కడ? పేరు చెప్పు ఒకటి. షాపు వైజాగ్లో కానీ ఎక్కడన్నా ఒక స్వీట్ చెప్పు. శ్రీకాకుళం ఎక్కడ మంచి స్వీట్లు చెప్పు పేరు. ఒక షాప్ పేరు చెప్పుమ్మా. ఏమండి? కాదు, స్వీట్ల పేరు లేవా ఇక్కడ? కాదు, స్వీట్లని పేరు లేదా? పుల్లారెడ్డి స్వీట్స్ కాదండి, పేరు షాప్ పేరు చెప్పు. సరే ఒక పేరు చెప్పు, ఏదో ఒకటి. ఏంటది? నేను చెప్పేది ఏంటంటే ఒక షాప్ పేరు చెప్పాలి నాకు. సరే, పాలకొల్లు స్వీట్ షాప్లో ఒకటి ఉంది. ఒక స్వీట్లు కొన్నారు వాళ్ళు. ఎక్కడ ఉన్నారు? మీకు పాలకొండ దగ్గర, శ్రీకాకుళం దగ్గర, పాలకొండ దగ్గర. పాలకొండలో స్వీట్లు కొన్నారు. ఎవరు? మహేష్ గారు పాలకొండలో స్వీట్లు కొన్నారు. అందరు చెప్పాలా? మహేష్ గారు స్వీట్లు కొన్నారు. స్వీట్లు ఎవరివి? సురేష్వి. ఇప్పుడే కొనుక్కున్నారమ్మా. అప్పుడే స్వీట్లు సురేష్ అంటున్నావు. ఇప్పుడు కొనుక్కున్నారు వాళ్ళు, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఎవరింటికి? సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. స్వీట్లు ఎవరివి? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, సురేష్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడి పరిచయం చేసి ప్రార్థన చేసి స్వీట్లు వాళ్ళకు ఇచ్చారు. ఇప్పుడు స్వీట్లు ఎవరివి? గట్టి చెప్పాలా? మహేష్ గారు స్వీట్లు కొనుక్కొని వారి ఇంటికి వెళ్ళి స్వీట్లు ఇచ్చిన తర్వాత స్వీట్లు ఎవరివి? సురేష్వి. గట్టి చెప్పు. ఫస్ట్ స్వీట్లు ఎవరివి? స్వీట్లు తీసుకున్న తర్వాత ఎవరివి? గట్టి చెప్పాలా? ఫస్ట్ స్వీట్లు ఎవరివి? స్వీట్లు తీసుకున్న తర్వాత కూర్చో. అలాగే తిట్లు కూడా అట్లే. ఎవరైనా తిట్లు తిడితే తిట్లు ఎవరివి? వాళ్ళవి. తీసుకుంటే తీసుకోకు. అర్థమైందా? ఏమండి, అర్థమైందా లేదా? చాలామంది వేరే వారు తిట్టిన తిట్టును ధ్యానించి పగలు ధ్యానించి రాత్రి ధ్యానించి ఫోన్లో కూడా వివరించి నన్ను అన్నారు. వేరే వారి నింద నీవు తీసుకున్నప్పుడు అలా తయారవుతావు. ఈ వచనం నీకు అర్థం కాల. ఆత్మీయత నీకు జీవితంలో లేదు. వేరే వారు తిట్టిన తిట్లు తీసుకొని కృంగిపోయి రాత్రి నిద్ర లేకుండా జండు బాం పూస్తున్నావు. ఎవరైనా ఇక్కడ? హలో,
వేరే వారి నిందర తీసుకున్నప్పుడు రాత్రి నిద్ర పట్టడంలో నీకు అదే మాటలు గుర్తొస్తున్నాను. నన్ను అన్నారు, నేను ఏమనకపోయినా నన్ను అన్నారు, నేను ఒక మాట అనకపోయినా నన్నే అన్నారు, నేను ఏం తప్పు చేసి చెప్పున్నాను, నువ్వు చెప్పండి అయ్యమ్మా, చెప్పండి సిస్టర్. ఇంకా వాళ్ళు మళ్ళీ వెనకమాట చెప్పాలి నీకు కదా 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 అని. ఏం ప్రాబ్లం నీకు? ఈ వచనం అర్థం కాలే నీకు. నెంబర్ 2, ఇతరుల నింద కూడా తీసుకోకూడదు. నెంబర్ 3, నీ మీద ఎవరు నింద వేయచ్చు? ఫస్ట్ సైతాను, రెండవది ఇతరులు, ఇంకొకరు ఎవరో నింద వేయచ్చు నీ మీద. మనకు మనమే వేసుకుంటారు కొంతమంది. నా పరిస్థితి ఎందుకు జరిగిందంటే అప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, అందుకే నాకు జరిగిందని వాళ్ళే నిందించుకుంటారు. ఆ వచనం ప్రకారం నీ మీద నీవు నింద వేసుకోవడం కూడా రాంగ్. ఇలా 8వ అధ్యాయమును స్టడీ చేస్తే నీ జీవితంలో ఆత్మీయత నీకు తెలుస్తుంది. బావినాలు అక్కడ డ్యామ్ ఉందా? ఇక్కడ డ్యామ్ ఉంది. ఎక్కడ డ్యామ్ ఎక్కడ? ఏం పేరండి? ఏం వలసా? అదేదో మీరే చెప్పున్నాను. సో అక్కడ డ్యామ్ ఉంది. ఇప్పుడు విను, ఇక్కడ ఈ వలస నాకు పలకడమే రాదు. ఇక్కడ చూడాలి, అక్కడ ఏమండి డ్యామ్ ఉంది. వినాలి, ఇక్కడ డ్యాములో ఏముంటాయి? ఉంటాయి లేదా? కానీ డ్యాములో నీళ్లు బయట పంటలకు ప్రవహించాలంటే మధ్యలో ఏముంటాయి? గేట్లు ఉంటాయి. అందరు చెప్పాలా? గేట్లు ఉంటాయి. అందరు చెప్పండి. ఇప్పుడు లోపల ఉన్న నీళ్లు పంటలకు రావాలంటే మధ్యలో ఏం ఓపెన్ కావాలి? గట్టి చెప్పండి. ఎన్ని గేట్లు ఓపెన్ అయితే అన్ని నీళ్ళు వస్తాయి. అవునా కాదా? అల్లేలూయా చెప్పు, గట్టి చెప్పు. ఇక్కడ వినాలా? యేసు క్రీస్తులో దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధి, జీవము, రక్షణ అన్నీ కూడా నీ లోపల ఆత్మలో ఉన్నాయి ఆల్రెడీ. ఎక్కడున్నాయి? డ్యాములో నీళ్లు ఉన్నట్టు నీ లోపల దేవుడిచ్చిన రక్షణలో సమృద్ధి, జీవము, ఆనందము, సంతోషం అంతా ఉంది. కానీ నీ జీవితంలో కనపడాలా లేదా? కనపడాలంటే మధ్యలో ఎవరున్నారు? మైండ్. అందరు చెప్పండి, మైండ్, మనస్సు రూపాంతరము చెందితే, అంటే మనస్సులో ఉన్నటువంటి కొన్ని ఇటువంటి తలంపుల్లో నీవు గేట్లు తెరిస్తే లోపల ఉన్న సంతోషము, సమాధానము, డ్యాములో ఉన్న నీళ్లు ఎలా ప్రవహిస్తాయో అలా జీవితంలో నీకు ఆత్మీయత ప్రవహిస్తుంది. ఆమెను చెప్పాలా? గట్టిగా చెప్పాలా? పౌలు తన మనస్సు అన్నటువంటి గేట్లను బాగా తెరిచాడు కాబట్టి జీవితంలో దేవుడిచ్చిన రక్షణను చాలా గొప్పగా అనుభవించాడు. క్లాప్స్ కొట్టి గట్టిగా, క్లాప్స్ కొట్టి గట్టిగా. ఆ పౌలు ఏ రక్షణ అనుభవించాడో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మనం ఆత్మీయత అనుభవించాలా లేదా? చేతులపైకి ఎత్తాలి, ప్రార్థన చేయి. దేవా, నీవిచ్చిన రక్షణ, ప్రార్థన చేయాలి. నీవిచ్చిన రక్షణ, నీవు సిలువలో సాధించిన ప్రతి విజయము, నీవు నాకు ఇచ్చిన సమృద్ధి జీవము, నీవు నాకు ఇచ్చిన ధనము, సమాధానము, సంతోషము, ఆనందము అన్నీ కూడా నా జీవితంలో కనపడాలి. నా మనస్సు కూడా రూపాంతరము చెంది పౌలు వలె డ్యామ్ నీళ్లు గేట్లన్నీ ఓపెన్ చేసినట్టు నా మనస్సును కూడా తెరుచుకుంటాను, నా మనస్సును కూడా మార్చుకుంటాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీవు గేట్లు ఎత్తితేనే జీవితంలో రిజల్ట్ చూస్తావు. నీ మనస్సులో కొన్ని తలంపులు, పాత స్వభావం, ప్రాచీన స్వభావము, క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నటువంటి ఆ జీవితం లేదు నీకు. ఎందుకో? మనస్సులో ఇంకా నీవు పాపపు ఆలోచనలు, పాత తలంపులతో నిండి ఉన్నావు కాబట్టి నీ జీవితంలో రిజల్ట్ రావడం లేదు, ఆత్మీయత లేదు నీకో. ప్రార్థన చెప్పే ప్రతి ఒక్కరు, దేవా నా జీవితంలో ఆత్మీయత కావాలి దేవా. నోరు తెచ్చమ్మా. మొదట నా జీవితంలో ఆత్మీయత రావాలి దేవా. నీవనుకున్న కొత్త సృష్టిగా నేను మారాలి దేవా. రోమాగ్రంథం 8వ అధ్యాయం నాకు అర్థం చేయొచ్చు దేవా. అడగాల ప్రతి ఒక్క నోరు తెచ్చాలా. రోమాగ్రంథం 8వ అధ్యాయం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు చదవాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు 8వ అధ్యాయం చదవండి. దేవా, రోమాగ్రంథం 8వ అధ్యాయంలో నా గురించి చెప్పబడినట్టు పౌలు
ఏ విధంగా చెప్పగలుగుతున్నాడో ధైర్యముగా నా గురించి నేను కూడా చెప్పాలా. ఆ గ్రహింపు నాకు దయచేదేవా. అడగాల ప్రతి ఒక్కరు అడగండి. ఆ గ్రహింపు నాకు దయచేదేవా. అప్పుడు జీవితంలో ఆత్మీయత కనపడితే నెక్స్ట్ పరిచర్యలో ఆత్మీయత రావాలి. టర్న్ ద పేజ్. మిత్రులు చూడండి, జీవితములో ఆత్మీయత మొదట, తర్వాత పరిచర్యలో ఆత్మీయత. పరిచర్యలో ఆత్మీయత ఉండడానికి కొన్ని లక్షణాలు, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. నెంబర్ 1 వ్యక్తిగత లక్షణాలు. వినండి, ఇక్కడ చెప్పాలి, డైరెక్ట్ బ్రీఫ్గా ఇచ్చేస్తాను, మీకు అర్థమవుతుంది ఇది. ఎవరైనా ఇక్కడ అబద్ధాలు ఆడుతూ ఉంటే అబద్ధాలు ఆడకూడదనే ప్రసంగం చేయగలుగుతారా? నేను చెప్పేది అర్థమవుతుందా? నీవు వ్యక్తిగతంగా అబద్ధాలు ఆడతావు, కానీ అబద్ధాలు ఆడకూడదనే పాయింట్ చెప్తావా ప్రసంగంలో? చెప్పండి, చెప్పాలా మీరు? నీవు దశంభాగం ఇవ్వకుండా దశంభాగం ఇవ్వమని చెప్తావా? అదే నీవు చెయ్యలేంది నీవు చెప్పలేవు. అందరు చెప్పండి, నేను చెయ్యలేనిది చెప్పలేను అంటే సంఘం వాళ్లకు ఆ పాయింట్ మిస్ అవుతుందా లేదా? మరి నీవు నేర్చుకోనందుకు ఆ పాయింట్ చెప్పకుండా పోతే ఏమని అర్థము? వ్యక్తిగత లక్షణాల వల్ల కూడా కొంతమంది పరిచర్యలో సరిగా చేయడం లేదు. వారి జీవితంలో అబద్ధాలు ఆడుతూ ఉన్నప్పుడు వేరే వారికి సత్యమే చెప్పమని చెప్పలేరు వాళ్ళు. మార్చుకో, ఎవరైనా ఇక్కడ అబద్ధాలు ఆడుతూ ఉంటే. అబద్ధాలు ఆడుతున్నప్పుడు అబద్ధాలు ఆడకూడదని చెప్పలేవు నువ్వు. ఎందుకో? నీవే అబద్ధాలు ఆడుతున్నావు. ఎవరైనా నీ వ్యక్తిగత లక్షణాల్లో నీకు అభ్యంతరకరంగా ఉంటే మొదట మార్చుకో, తర్వాత చెప్పాలా. రెండవది ఆలోచన విధానం. అందరూ చెప్పండి, మన ఆలోచన విధానము పాత సంప్రదాయాలు, పాత ఆలోచన విధానంతో ఉండాలన్నా, కొత్త సృష్టిలో దేవుని వాక్య ప్రకారం ఆలోచన విధానం ఉండాలన్నా? గట్టి చెప్పాలా, గట్టి చెప్పండి. చాలామందికి ఆలోచన విధానం మారడం లేదు. అందుకోసమని ఇంకా పాపపు తలంపులు, చెడు ఆలోచనలో పాపములు పడిపోతున్నారు కొంతమంది విశ్వాసులు. నో, ఆలోచన విధానం మారాలి. నెంబర్ 3 ఏముంది చూడాలి అక్కడ? వ్యక్తిగత పరిచర్యలో వ్యక్తిగతంగా నాకు లాభం వస్తేనే పరిచర్య చేస్తావనుకుంటావా? దేవుని కోసం పరిచర్య చేస్తావా? గడి చెప్పాలా. కానుకలు ఎక్కువ వస్తేనే ఇంటికి వెళ్తావా? కానుకలతో సంబంధం లేకుండా ఇంటికి వెళ్తావా? అదే జాగ్రత్త. ఇక్కడ చాలా బాధాకరమైన కొన్ని విషయాలు ఉన్నాయి, జాగ్రత్త, మనం నేర్చుకోవాలా. నెంబర్ 4 రూపాంతరము చెందిన మనసు. రోమాగ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం రూపాంతరం చెందిన మనసు ఉండాలా లేదా పరిచర్యలో? నెక్స్ట్ పాయింట్ ప్రపంచ ఆలోచన విధానం. ఏంటండి? లోకముతో పాటు మనం ఆలోచన చేయాలన్నా వేరుగా ఉండాలా? నెబుకద్నెజరు రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేయకూడదంటే దానియేలు ప్రార్థన చేశాడా లేదా? గట్టి చెప్పాలా. మరి రాజుకు లోబడలేదే, తప్పా రైటా? రాజు చెప్పినట్టు చేయాలి కదా, మరి చేయలేదు, మరి తప్పా రైటా? ఎట్లా రైటు చెప్పాలా? రాజు కంటే తన దేవుడు గొప్పవాడు కాబట్టి చెప్పాలా. దేవుడు చెప్పిన మాటకు, లోకల్ అధికారులు చెప్పిన మాటకు మ్యాచ్ అయితే పర్వాలా, వ్యతిరేకమైందనుకో ఎవరి మాట వినాలి నువ్వు? అదే పేతురు వాళ్ళు అంటారు, మేము మనుషుల మాట కాదు దేవుని మాట వినాలా. అక్కడ జాగ్రత్త వినాలా. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం చేస్తే విగ్రహం నమస్కారం చేయమన్నారు లేదా? ఏమన్నారు వాళ్ళు? నెబుకద్నెజరు, రాజుని ఏమంటున్నారు? నెబుకద్నెజరు, నీవు నిలబెట్టిన విగ్రహానికి మేము సాగిలపడము. ప్రపంచ ఆలోచన విధానం ఉందా లేదా వాళ్ళకు? లేదు. లోకస్తులు ఆలోచన చేసినట్టు చేస్తున్నారా లేదు. నేర్చుకో. ఇక్కడ కొంతమంది లోకంతో పాటు కలిసిపోతున్నావు నువ్వు. నో, నీ జీవితం వేరు, లోకంలో జీవితం వేరు. లాస్ట్ పాయింట్ రాజకీయ ప్రయోజనాలు. రాజకీయంగా కొన్ని పార్టీలకు మనము డైరెక్ట్గా సపోర్ట్ చేసి కొంతమంది రేకులు, కాంక్రీటు, సిమెంట్ ఇప్పించుకుంటున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ పార్టీకి నువ్వు చర్చలో చెప్పాలా? అవునా కదా? కాబట్టి రాజకీయ ప్రయోజనాలు మనము
ఆశించకుండా ఉంటేనే పరిచర్య సరిగా చేస్తావు. ఓకేనా అండి? లేచిన పడదాం, మనము అందరు లేచిన పడదాం.